అంటే సినిమాలో నటించడమే కాదు సక్సెస్ అనేది వస్తేనే మనం ఇక్కడ మన కంటిన్యూషన్ అనేది భయం స్టార్ట్ అయింది నాకంటే అప్పటి వరకు సినిమా వచ్చేస్తుంది నేను చేసేస్తా పీకేస్తా అని అదొక ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా సార్. రియాలిటీ చెక్ ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. నేను కూడా సినిమాలు బాగా చేసినా, నాకు ట్రైలర్ వచ్చిన మంచిగా చేసినా అనుకున్నా, కానీ రియాలిటీ వేరు, వాస్తవం వేరు. సినిమా జెన్యున్గా బాగాలేకుండే, వర్కౌట్ కాలేదు, అయిపోయింది. దెన్ రియాలిటీ స్ట్రక్ మీ. అప్పుడు అర్థమైంది కాన్ఫిడెన్స్ ఒకటే కాదు, దానికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అని. ఆ తర్వాత 4-5 years రియల్ స్ట్రగ్లింగ్ ఫేస్ సార్. 360 రోజుల్లో అంటే ఇక్కడికి వచ్చి ఒక 4-5 months జాబ్ చేశాను, అది సినిమాలు చేద్దామని. బంధుకు వచ్చిన తర్వాత జాబ్ కూడా మానేశాను, ఇన్కమ్ లేదు. బంధుకు 2 years పట్టింది సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేసరికి. ఇంట్లో వాళ్ళని అడగాలంటే మొహమాటము. ఇప్పుడు నేను ఉప్పల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడానికి స్టార్టింగ్ కార్లో తిరిగేవాడిని, 1000 రూపాయలు అవుతున్నాయి. ఒక పాయింట్ తర్వాత 1000 రూపాయలు చాలా భారంగా అనిపించింది. బండి మీదకి వచ్చాను, 100 రూపాయలు అయిపోద్ది కదా అని. ఆ 100 రూపాయలు కూడా భారంగా అనిపించింది ఒక పాయింట్ తర్వాత. అంటే లేవు అవకాశాలు లేవు. 365 రోజుల్లో 3 రోజులు మాత్రమే షూట్ చేసేవాడిని, దానికి డబ్బులు వచ్చేవి కాదు. ప్రేమంలో చేసా, శమంతకమణిలో ఒక చిన్న రోల్ చేశా, దేనికి డబ్బులు రాలేదు. దేనికి డబ్బు తర్వాత వకీల్ సాబ్ అని చేసా, అసలు అవకాశాలే రాలేదు. కాకపోతే ప్రతిరోజు ఏదో అవకాశం ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ డైరెక్టర్ సినిమా చేశారు మీరు? ఒకటే రోజు అంటే ఎవ్రీ డే ఏదో ఆపర్చునిటీ ఉన్నట్టే అనిపిస్తుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. అసలు సంవత్సరం తిరిగే వరకు ఏం కాదు, ఆ హోపే నడిపిస్తుంటుంది సినిమా వాళ్ళని. ఏదో ఇంకా రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది. రావటం అనేది ఒక ఊబిలో దిగినట్టే, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళడం అంటే కష్టం. అక్కడ నుంచి ఇంకొక పాయింట్ లో వదిలేద్దాం అనుకున్న ఇండస్ట్రీ అయిపోయింది, 30 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంట్లో వాళ్ళ ఒక పాయింట్ తర్వాత ఫ్యామిలీ కూడా బాగా అంటే యాక్చువల్గా అప్పటికే మీకు పెళ్లి సంబంధాలు చూడటము ఇవన్నీ జరిగి అంటే ఒక 3-4 ఏళ్ళు గడిచిపోయి ఉంటాయా? గడిచిపోయి మొన్నటికి 8 ఏళ్ళు అవుతుంది సార్. అదే ఒక పాయింట్ ఇప్పటికీ స్టిల్ బ్యాచులర్. ఒక పాయింట్ తర్వాత నా ఎగ్జిస్టెన్స్ కూడా అంటే వీడు వేస్ట్, ఎందుకు పనికిరాడు, అందమైన బ్యూటిఫుల్ కెరీర్ని వదిలేసుకొని వాడి జీవితమే కాకుండా వాళ్ళ అమ్మా నాయన జీవితం కూడా నాశనం చేసిండు వీడు. వాళ్ళు డైరెక్ట్ వచ్చేది ఇదే వస్తుంది, డైరెక్ట్ డిపెండెంట్ ఆన్ మీ కదా సార్. ఏ తల్లికైనా, మధ్యతరగతి తల్లికైనా తండ్రికైనా వీడు జాబ్ చేస్తే మన లైఫ్ కొంచెం బెటర్ అవుతుంది అనే హోప్ ఉంటుంది. అంతే, జాబ్ చేసినట్టే చేసి నేను వచ్చేసా, వాళ్ళకి ఆశ చూపించి అలా. ఇంకా మా డాడీ ఊర్లో ఇల్లు కట్టుకుందాం అనే ప్లాన్లలో ఉన్నప్పుడు నేను వచ్చేసాను వెనక్కి. ఇంకా వాళ్ళ ఆశలన్నీ ఇంకా వదిలేసుకున్నారు. ఇంకా వీడు అయిపోయింది, మా జీవితం ఇంతే అని వదిలేసుకున్నారు. ఇంకా అదే ఏ దేవుడు తలుచుకున్నాడో ఏంటో మరి 30-21 వచ్చింది. అక్కడ నుంచి వెబ్ సిరీస్ మొత్తం మార్చేసింది సార్. సో అక్కడి నుంచి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి. అంటే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే కాన్ఫిడెన్స్ ఒకటే సరిపోదు సార్. ఎక్కడో తెలియని అదృష్టం కూడా ఉండాలి, లేకపోతే లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. ఎందుకంటే కొన్ని లక్షల మంది వస్తారు సార్. నా తర్వాత నాకంటే ముందు యాక్టర్స్, నేను వచ్చి ఎవరైతే యాక్టర్స్ ని అవకాశం కోసం అడిగినా వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోయారు, నేను ముందుకు వచ్చేసాను. వాళ్ళు బ్యాడ్ యాక్టర్స్ అని కాదు, నేను గొప్ప యాక్టర్ అని కాదు. ఆ టైము, ఆ లక్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడో ఏదో కలిసి రావాలి సార్. దానికి దెర్ ఇస్ నో లాజిక్. ఇక్కడ నడితే నాకు చెప్పలేము వాళ్ళు ఎందుకు వరకు, ఎవరు తెలియదు. ఎవరైనా అదే చెబుతారు, అదొకటి కలిసి రావాలని. అంటే నమ్మని వాళ్ళు ఉంటారు, ఇది లక్కుని ఇది అంతా నమ్మని వాళ్ళు. హార్డ్ వర్క్ అంటే నేను వదలకుండా ఉండటం వల్ల కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్స్ అంటారు. అదొకటి మీరు ఇక్కడ వదిలేదు, ఇంకా నాకు లాభం లేదని వెళ్ళిపోతే అంతే అయిపోయినట్టు. మీరు వదల్లా, మీరు పట్టుకొని ఉండాలి అంతే. ఏదో ఒకటి ఈ చేతితో పట్టుకోవాలి, ఈ చేతి, యూ జస్ట్ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు ఇట్. అవును, కానీ అది కూడా నేను కరెక్ట్ అన్నాను సార్. ఎందుకంటే పట్టుకొని 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఒకటి ఇప్పుడు నాకు తెలిసిన యాక్టర్సే వాళ్ళ 25 years నుంచి ఇప్పుడు 35-40 దగ్గరకు వచ్చారు, ఇంకా పట్టుకునే ఉన్నారు, అవకాశాలు లేవు. అంతెందుకు సార్, మన శంకర్ అన్న 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. మన సినిమాలో ఆయనది ఒకటే ఒక మీమ్ వైరల్ అయింది. ఆ మీమ్ లో కనిపిస్తాడు తప్పితే ఏ సినిమాలో చూసాడో నాకు తెలియదు. ఆయన మొన్న స్టేజ్ మీద ఎమోషనల్ అవుతుండే. నేను 30 సినిమాలు ఎన్ని చేసినా? అదే 30 సినిమాల వరకు చేశాను, 20 ఏళ్ళ నుంచి ఉన్నాను. అంటే ఇన్నేళ్ల ఫలితం, అంటే తపస్సు ఫలితం ఈ క్యారెక్టర్ అని కొంచెం ఏడ్చెట్టు పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అంటే ఆయనకు ఇప్పుడు మన షరతు వర్తిస్తాయి సినిమాల అదృష్టం మంచి క్యారెక్టర్ పడింది ఆఫ్టర్ 20 years. ఇది పడకపోయి ఉంటే ఇంకా 20 years అయినా ఆయన అలాగే స్ట్రగుల్ అవుతుండేవాడు. సో అది వర్కౌట్ అవుతుంది, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కలిసి రావాలి. లక్ అనేది కూడా కలిసి రావాలి. అదే ఇప్పుడు హార్డ్ వర్క్ అందరూ చేస్తారు. అన్న మేల్ నర్స్గా చేశాడు. మీరు చూడండి, అంటే ది ట్రాన్స్ఫర్మేషన్, అంటే చేంజ్ ఓవర్
నర్సు డైరెక్టర్ అవడం ఏంటి సార్? ఏదైనా లింక్ ఉందా? జర్నలిస్ట్గా చేశాడు, ఇక ఏదో రాస్తుంటాడు, ఏదో చేస్తుంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి డైరెక్టర్ అవ్వాలనే తపన ఉన్నా ఏదో రకంగా చేసుకుంటూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే హరికృష్ణ రూపానో ఇంకేదో రూపానో ఇవాళ వర్కౌట్ అయింది. నాకు టాలెంట్ ఉంది కాబట్టి నేను డైరెక్టర్ అయితే ఎక్కడో ఏదో కలిసి వచ్చింది కాబట్టి ఇవాళ మేము ఇద్దరం ఇట్లా కూర్చొని మాడుతున్నాం. సో ఇక్కడ దర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఒక బర్నింగ్ డిజైర్ ఉంటే ఇందులో ఉండాలి, లేకపోతే లేదు. సో వీటిలో మీకు అంటే ఈ క్రమంలో చాలామందికి మీరు అన్నట్టు లక్ కలిసి వచ్చి ఇట్లా అయ్యారు. అంటే అంతకుముందు వీటిలో అవమానాలు లాంటివి జరిగినాయా మీరు? చాలా సార్, చాలా. అదే చెప్తున్నా, ఒక పాయింట్లో అసలు నా ఎగ్జిస్టెన్స్ కూడా లేదు ఇంకా. అంటే ఇండస్ట్రీలో అయితే కొంతమంది మీరు నమ్మరు, ఒక సిరీస్ చేశాను సార్, అది సిల్లీ మంక్స్లో ఎక్కడ ఉంది, సునీల్ అనే డైరెక్టర్ తోటి, ఇట్స్ మై లైఫ్ అనేది ఉంటుంది. నాకు పర్సనల్గా బాగా ఇష్టం అది. ఓకే. అంటే 30/21 కంటే ముందు ఒక సిరీస్ చేస్తే అది ఎవరికి తెలియదు. నాకు ఆ సిరీస్ పర్సనల్గా బాగా ఇష్టము. నేను బాగా చేసిన అందులో నేను అనుకుంటా. నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఇప్పుడు ఆయన కూడా ఇండస్ట్రీలోనే, ఈజ్ ఆల్సో దేర్. ఓకే. అది చూసి అసలు యాక్టింగ్ రాదు చైతన్య, కష్టం నువ్వు, ఇది అంటే మిగతా వాళ్ళందరికీ చాలా నచ్చింది. ఆయన చూసి అసలు నీకు ఏదో యాక్టింగ్ గురించి తెలిసినట్టు, ఆ కష్టం అసలు చాలా పనికిరావన్నట్టు తేల్చేశాడు. ఇప్పుడు ఆయన్నే మళ్ళీ నేను సినిమా కోసం అడుగుతున్నాడు, అది వేరే విషయము. అంటే మీకు అలాంటి అవకాశాలు వచ్చేదన్నా చేస్తేనేమో మనకు అప్పుడంటే మనం సక్సెస్ కాదు ఏం కాదు కాబట్టి అందరూ మనల్ని. నిజమే, ఎందుకంటే నేను పేరు చెప్పలేను కానీ ఒకరి పేరు చెప్తా, ఇంకో అవతల పేరు చెప్తా. కానీ విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరిగింది. అంతకుముందు లేరు నేను చేయను అన్న వ్యక్తి మళ్ళీ ఈరోజు చేస్తున్నారు. అదే సార్, అంటే ఇక్కడ సక్సెస్ స్పీక్స్. మనకు ఎంత మంచి యాక్టర్ అయినా, ఎంత మంచి హావభావాలు ఎక్స్ప్రెషన్స్ పెట్టినా సక్సెస్ ఒకటే మ్యాటర్ అవుతుంది. సక్సెస్ కానంత వరకు నిన్ను పీపుల్ విల్ టేక్ యూ ఫర్ రైడ్ అవమానాలు అవుతుంటాయి. అప్పుడప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా నీకు ఉండదు. ఇండస్ట్రీలో మనం ఫేస్ చేసే కొన్ని సిచ్యువేషన్స్ కూడా తట్టుకొని ఉండాలి. అంటే ఏమైందంటే సార్, ఒక ఆస్ట్రేలియాలో ఒక మంచి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉన్న ప్లేస్ కాడికి వెళ్ళొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో అదే సార్, అంటే మీరు మెయిన్ లీడ్ అయితే అంటే ఎట్లే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ది హీరో యూ విల్ గెట్ పక్కన. మీరు ఎవరినైతే చిన్నప్పుడు అభిమానించారో అదే చిరంజీవి స్టార్టింగ్లో ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాయో ఆయన చాలాసార్లు చెప్పారు. అది దేనికి అంటే ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఆయన ఏంటి యాక్టర్ కావడం. సో దానికోసం ఆయన అలా ఉన్నాడు, కష్టపడ్డాడు. నేను ప్రేమం కోసం పోయినప్పుడు నాకు క్యారవాన్ కూడా లేదు. అంటే అప్పుడు నా గోల్ ఏంటి సార్, ఏదో ఒక రోజు నేను క్యారవాన్లో ఉండాలి అంతే. అలాగే ఉండేది. ఎందుకంటే యాక్టర్స్ అందరూ క్యారవాన్లోకి వెళ్తున్నారు, మాకేమో బయట చైర్లేసి షార్ట్ అయిపోగానే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ఆస్ట్రేలియాలో చదువుకుని వచ్చిన, ఐఎమ్ MBA గ్రాడ్యుయేట్, అసిస్టెంట్ హెచ్ఆర్గా చేసిన కాస్కో అనే దానిలో. నా ముందు వాళ్ళు క్యారవాన్లోకి వెళ్తుంటారు, నాకేమో చీరలు ఇట్లా పడేస్తున్నాను. అలాంటి సందర్భాలు చాలా యు ఫీల్ వెరీ చాలా బాధ వేస్తాయి సార్. ఈ డిఫరెన్షియేషన్ ఇండస్ట్రీలో ఉంది, అది ఇంకా దాన్ని ఎవరం తీయలేము. ఇప్పుడు నేను యాక్టర్గా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు నేను హీరో అయిన తర్వాత నాకు క్యారవాన్ ఉంటుంది, పక్కన వాళ్ళని అలాగే చూస్తుంటాను. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు అది కూడా ఏంటంటే సార్, ఇప్పుడు అప్పుడేంటి, ఒక టేబుల్లో హీరో ఇలాగుండే, లేకపోతే క్యారవాన్ లేదు. ఫ్రెండ్స్ క్యారెక్టర్ అనేసరికి పెద్ద నీకు మిగతా వాళ్ళతో కూర్చొని వస్తే లేపించి ఆ పక్కనకి వెళ్ళమనడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. యూ గెట్ వెరీ మచ్ హ్యూమిలియేటెడ్. ఆ రోజు 1-2 సార్లు తినను కూడా తినలేదు నేను. అంటే ఆ డిఫరెన్స్ అది ఇప్పుడు మనం వి కాంట్ ఎరాడికేట్ ఇట్ ఫ్రమ్ ఇండస్ట్రీ, బట్ అలాంటి పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. అది అవమానమా లాగా ఫీల్ అవుతామా, లేకపోతే ఛాలెంజ్ లాగా తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తామా? ఆ రోజు నేను ఆ స్టేజ్ దాటి ఈ స్టేజ్కి వచ్చా. బట్ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా అది ఫేస్ చేస్తున్నారు. సో అంటే నిజంగా ఇప్పుడు కూడా ఇది నిరంతర యుద్ధం లాంటిదే. మీరు సక్సెస్ఫుల్ అలా వెళ్తూ వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నంతకాలం బాగానే ఉంటుంది. వన్స్ మళ్ళీ మీకు వరుసగా ఒక 2-3 పడ్డాయి అనుకోండి, ఆగినాయి మళ్ళీ. దట్ ఈస్ వై నేను ఫస్ట్కి వెళ్ళి కూడా మీరు అబ్జర్వ్ చేసి ఎందుకు మల్టిపుల్ క్యారెక్టర్స్ అని అంటే, మై ఎయిమ్ ఈస్ టు డూ ఫిల్మ్స్. హిట్ ఆ ఫ్లాపా అనేది ఒక మంచి సినిమాలు చేసుకుంటూ పోవాలి అంతే. ఇప్పుడు నాకు 4 సినిమా అందరు అనుకోవచ్చు, ఒక 5 సినిమాలు వరుసగా పెట్టున్నాయి,
రిలీజ్కి. అంటే నేను ఒక సినిమా ఇప్పుడు షూట్ చేసినా చేయకపోయినా, నాకు ఈ సంవత్సరం మొత్తం అవకాశాలు లేకపోయినా, ఈ సంవత్సరం మొత్తం నా సినిమాలు రిలీజ్ అవుతుంటే జనాలు కనిపిస్తూ ఉంటాం. ఏదో ఒకటి వర్కౌట్ అయ్యి మళ్ళీ దాని నుంచి ఇంకొక 1-2 years షెల్ఫ్ లైఫ్ పెరగచ్చు. ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నప్పుడే చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు ఇందులో ఏదో ఒకటి మిస్ అయింది అనుకోండి, మనకు ఇప్పుడు అంటే దేవుడి దయ వల్ల బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వస్తున్నాయి. ఏదో ఒక పాయింట్, ఏదో ఒక రోజు వస్తుంది, ఒక సంవత్సరం మొత్తం సినిమా ఉండదు. నాకు తెలుసు, నాకనే కాదు ఎవరికైనా జరగవచ్చు. అలాంటి సందర్భంలో కూడా జనాలకు రెగ్యులర్గా కనిపిస్తున్నారంటే నీ సినిమా, నువ్వు నీ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ పెట్టుకోవాలి. అప్పట్లో కృష్ణ గారు చేసావు టక్ టక్ టక్, వాళ్ళకి హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు, నీ పర్ఫార్మెన్స్ నువ్వు 100% చేసావా లేదా. సో అంటే మీ దగ్గరికి వచ్చిన వాటిల్లో బెస్ట్, మీకు బెస్ట్ అని బెస్ట్ అనిపించకపోవచ్చు సార్. కొన్ని యావరేజ్ ఉన్నా కూడా మన యాక్టర్ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉండాలంటే దీన్ని నేను ఐ కెన్ చేయాలి. నాని గారు చేస్తారు, ఎన్హాన్స్ చేయాలి. యావరేజ్ స్క్రిప్ట్స్ అయినా కూడా నాని గారు నాని పర్ఫార్మెన్స్ తో మనకు మంచిగా అనిపిస్తాయి కొన్నిసార్లు. సో ఒక్కొక్కసారి కథ బాగుంటుంది, డైరెక్టర్ అంత స్ట్రాంగ్ అనిపించకపోవచ్చు మనకు, అరే ఈయన క్యారీ చేయగలుగుతాడా లేదా. అట్లాంటప్పుడు డైరెక్టర్తో మాట్లాడు కొంచెం ఓపెన్గా ఉన్నాడంటే చేసేస్తా. ఎందుకంటే ఐ నో కథ బాగుంది, నేను ఇంప్రూవైజ్ చేసుకోగలుగుతాను. కొన్నిసార్లు కథ యావరేజ్గా ఉంటుంది, డైరెక్టర్ స్ట్రాంగ్గా ఉంటాడు, అప్పుడు కూడా యూ విల్ వర్కౌట్. ఎందుకంటే డైరెక్టర్కి ఉన్న విజన్ బాగుంటుంది కాబట్టి యాక్టర్ కూడా కథ అంత బలంగా లేకపోయినా నరేష్ అంతటి కథనంతో దాన్ని బాగా చేయగల కెపాసిటీ ఉండదు. ఇవన్నిట్లలో ఓకే, నేను దీన్ని ఐ కెన్ టేక్ ఇట్ టు ఇంకొక 2 మెట్లు పైకి తీసుకెళ్ళగలను. ఇదైతే ఎక్కడో లైకబిలిటీ ఉంటుంది, జనాలకి నచ్చుతుంది అని అనిపించినప్పుడు. కొన్ని స్ట్రైట్ అవే రిజెక్ట్ చేసినవి కూడా ఉన్నాయి సార్. అంటే అసలు ప్రొడ్యూసర్స్ ఉండే మనదా, లేదు నాకు కథ నచ్చింది, దర్శకుడు నచ్చింది కాబట్టి ఈరోజు ఈ సినిమా గురించి ఇంతగా మాట్లాడుతున్నా. కొన్ని కథలు ఇది ఏంటంటే సార్, దిస్ ఇస్ నాట్ డైరెక్షన్ చేస్తున్నట్టు కాదు, దిస్ ఇస్ మోర్ లైక్ ఒక కథ. మన వీఆర్ ఆల్ ఫ్యాసినేటెడ్, వీఆర్ ఆల్ స్టోరీ లవర్స్ సార్. అవును, మన కథలు చిన్నప్పుడు ఈ సినిమాలను కథలు చదివేవాళ్ళం, బుక్కులు చదివేవాళ్ళం, చందమామ కథలు కావచ్చు, ఇంకా బుక్లు. ఈ సినిమా ఎట్లుంటారంటే ఒక కథ చెప్తున్నట్టు ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాంటసీ వరల్డ్ ఏదో క్రియేట్ చేసినట్టు కాకుండా, సమాజంలో అరే ఇట్లా చిరంజీవి అంటాడు ఉండరా, వానికి ఒక హక్కు, మన చుట్టూ కూర్చోబెట్టి కథ చెప్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, శ్రద్ధ కూర్చొని ఉంటాం. దీనిలో యాజ్ ఎ డైరెక్టర్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. కొందరు విజువల్గా బ్యూటీ చేస్తారు, కొందరు అక్షర్ అన్న స్టైల్ ఏంటంటే అదే ఇంతకుముందు నేను మాట్లాడుతున్నట్టు చాలా రియాలిటీకి దగ్గరగా రిలేటబుల్గా ఉండే సినిమా. అంటే ఒక వెరీ ఆర్గానిక్ సినిమా లాగా అనిపిస్తుంది. సో ఈయన జానర్ అది, ఈయన స్టాంప్ అది, నేను సినిమా ఇలా చేస్తా అంటే మసాలాలు అట్లాంటి కాకుండా. ఇప్పుడు త్రివిక్రమ్ గారిది ఒక కైండ్ ఆఫ్ స్టైల్, ఇప్పుడు అక్షర్ అన్నది ఈ కైండ్ ఆఫ్ స్టైల్. నెక్స్ట్ ఏదైనా సినిమా చేసినా నాకు తెలిసి ఈ భావజాలం ఖచ్చితంగా అందులో కూడా ఉంటుంది, ఏదో ఒక దగ్గర ఏదో సీన్లో ఏదో సన్నివేశంలో ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇది. సో నాకు ఇలాంటి సినిమాలు అంటే బాగా ఇష్టం, ఇలాంటి మేకర్స్ అంటే బాగా ఇష్టం. ఐ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా. ఓకే, నేను పోయి ఇప్పుడు పెద్ద అనిమల్ గన్లాగా పెంచి ఉంటుంది అది ఒకసారి, బట్ ఇలాంటివి కూడా దిస్ ఈస్ మోర్ మనసుకి బాగా. యాక్షన్ ఫైట్స్ అవి కూడా చేస్తాను, కాకపోతే అది చేయడానికి 60 మంది ఉన్నారు కదా సార్, 60 మంది హీరోలు ఉన్నారు. నేను కూడా మళ్ళీ వెళ్ళి నేను యాక్షన్ చేస్తా, నేను ఫైట్. కానీ ఇప్పుడు చాలా మంది హీరోలు అలా ఏం అనుకోవట్లేదు నిజంగా చెప్పాలంటే. కొత్తగా చెయ్యాలి, మనం కథలతోటి రావాలి, టేస్ట్ ఉన్న హీరో అనిపించుకోవాలి అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎవరి స్లాట్ వాళ్ళకి ఉంది, అలా క్రియేట్ చేసుకోవాలి సార్. లేకపోతే అందరు వెళ్ళి ఒకటే సర్కిల్లో కొట్లాడతారు, నేను ఫైట్ చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. దెర్ ఆర్ స్టార్ ఇమేజ్ మీద నడిచే సినిమాలు అంటే అలాంటి వాళ్ళు యాక్షన్ ఫ్లిక్స్ కానీ ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నాకు ప్రొడ్యూసర్ వచ్చి నా మీద 50 కోట్లు పెడతా హై అండ్ యాక్షన్ సినిమా చేద్దామన్నా నేను చేయను. ఎందుకంటే ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి కాబట్టి. సో మన స్థాయి ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి తెలియాలి యాక్టర్కి. నేను ఈ స్లాట్లో ఉన్నాను, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ గాడ్ హెస్ పుట్ మీ ఇన్ దట్ స్లాట్. అరే నువ్వు ఒక ఫ్యామిలీ హీరోగా స్థిరపడిపోరా అన్నాడు. ఓకే, నేను అందులోనే ఉంటా. ఏదో అందరి ద్రాక్ష కోసం వెళ్ళడం ఎందుకు సార్? ఓకే, అంటే ఒక పెట్టేసుకున్నారా మీరు, ఒక స్టాంప్ వేసుకున్నారా ఏంటి? అంటే అందరు అంటున్నారు కదా అదే బాగుంది, ఇలాగే సెట్ అయిపోదాం అని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి నచ్చే, అందరు కలిసి కూర్చొని అదే సార్ అదొకటే టార్గెట్. యాక్టర్ గా అందరూ కలిసి చూడగలిగే సినిమా.
మరి మీరు అడగవచ్చు ముద్దు సీన్ ఉంది, ముద్దు అనేది చాలా కామన్ అయిపోయింది సార్ ఇవాళ. ఇట్ హస్ బికమ్ వెరీ న్యాచురల్. అదే సో దాని కూడా ఇప్పుడు యాక్సెప్టబిలిటీ పెరిగింది దానికి యాక్సెప్టబిలిటీ పెరిగింది. అదే అంటే మనం ఓటీటీ మహిమ అని అనుకోవాలి. అందరూ అంటే ఓటీటీలు 2 రకాలు వచ్చినాయి. ఇటు ఈ అదే ఉంది, అప్డేటెడ్ వచ్చింది, ఎట్ ది సేమ్ టైం కంటెంట్ బేస్డ్ సినిమాలకి మంచి. ఇప్పుడు మళ్ళీ దాంట్లో కూడా అంటే నిన్నటిదాకా క్రైమ్, వైలెన్స్, సెక్స్ అనేది ఎక్కువ రాజ్యం చేస్తూ వచ్చాయి. ఇప్పుడు మంచి కంటెంట్ తోటి వస్తున్నాయి, కొన్ని వస్తున్నాయి, మంచి మంచి వస్తున్నాయి. తెలుగులో కూడా వస్తున్నాయి. అవును, తెలుగులో కూడా వస్తున్నాయి. అది ఓటీటీ పుణ్యమాని. మనం ఎప్పుడు పక్క రాష్ట్ర సినిమాల మీదనే మోజు ఎక్కువ ఉండేది. పొరగింటి పుల్లకూర అన్నట్టు మన దగ్గర ఎంత మంచి సినిమాలు వచ్చినా యూ స్టిల్ టాక్ అబౌట్ అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్. ఇప్పుడు ఆ కల్చర్ పోయి మన సినిమాలు కూడా చిన్న సినిమాలు, మ్యాడ్ లాంటి సినిమాలు కావచ్చు, బలగన్ లాంటి సినిమాలు కావచ్చు, కీడాకోల్ లాంటి సినిమాలు కావచ్చు, దే ఆర్ మేకింగ్ ఏ మార్క్ అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ దెమ్. సామాజిక వర్గం డిఫరెంట్ జానర్స్. పొలిమేరా 2 was also a good film. So people are encouraging good content. గామి కూడా కదా, ఇప్పుడు గామిని చూస్తున్నారు. గామి కలెక్షన్ చూస్తున్నారు. ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అయినా కూడా గామి ఇస్ డూయింగ్ వెల్. అవును, త్వరలో బ్రేక్ ఈవెన్ కాబోతుంది, అది లాభాల్లోకి రాబోతుంది, కమర్షియల్ గా వైబుల్ అవుతుంది. అది అంత ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కూడా కమర్షియల్ గా వైబుల్ అవ్వడము ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ గుడ్ థింగ్ అనమాట. వినటానికి కూడా చాలా బాగుంది. వినటానికి గామి హిట్ అవుతుంది అనేటప్పటికి సంతోషం వేస్తుంది ఒక రకమైన. ఓకే, మనం చెయ్యొచ్చు, మనం మంచి కంటెంట్ తోటి రావచ్చు అనేది వస్తుంది. సో మీరు అంటే యాక్టింగ్ అయినా ఒకవేళ డైరెక్షన్ కూడా ఏమైనా ఆలోచన? లేదు సార్, ఐ యామ్ యాన్ యాక్టర్ ఓన్లీ. ఐ కాంట్. అంతేనా?